ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఇటీవల ఫండ్స్ ఇన్ ఫోకస్ Q1 2025 ఆర్థిక సంవత్సరంలో భాగంగా దాని 5 ప్రధాన ఈక్విటీ పథకాలను తిరిగి ప్రవేశపెట్టింది. పెట్టుబడి ఎంపికలను విస్తృతం చేయడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించేలా రీలాంచ్ స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చింది. దీర్ఘకాలంలో విభిన్న ఆర్థిక అవసరాలకు ఉన్న పెట్టుబడిదారులకు గణనీయమైన సంపదను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న 5 ప్రధాన ఈక్విటీ పథకాలను మేము తిరిగి ప్రవేశపెడుతున్నామని ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ యోగేష్ పాటిల్ అన్నారు. ఎల్ఐసి ఎంఎఫ్ వాల్యూ ఫండ్, ఎల్ఐసి ఎంఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్, ఎల్ఐసి ఎంఎఫ్ బహుళ ఆస్తి కేటాయింపు నిధి, ఎల్ఐసి ఎంఎఫ్ డివిడెంట్ దిగుబడి నిధి, ఎల్ఐసి ఎంఎఫ్ ఫోకస్డ్ ఫండ్ స్కీమ్స్ ను మళ్లీ పెట్టుబడిదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ వివిధ పెట్టుబడి రకాలతో పాటు రిస్క్ ప్రొఫైళ్లను కలిగి ఉంటాయి. విభిన్న ఆర్థిక అవసరాలు కలిగిన పెట్టుబడిదారుల దీర్ఘకాలిక సంపద సృష్టి లక్ష్యాలను తీర్చడమే లక్ష్యంగా ఈ స్కీమ్స్ ను లాంచ్ చేశారు. ఎల్ఐసి తాజాగా నిర్ణయంతో నిర్వహణలో ఉన్న ఎల్ఐసి ఆస్తులు భారీగా పెరుగుతున్నాయి. ఏయుఎం మార్చిలో 33,854 కోట్ల రూపాయల నుంచి ఏప్రిల్ 2024లో 11% పెరిగి 37,554 కోట్లకు చేరుకున్నాయి. ఈ వృద్ధి మార్కెట్ అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడిదారుల విశ్వాసం, వ్యూహాత్మక ఫండ్ పొజిషనింగ్ పెరుగుదలను ప్రతిబింబిస్తుందని నిపుణులు చెబుతున్నారు.